వచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యము అయిపోయే వరకు మొబైల్స్ చూడకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఇది స్ట్రిక్ట్ ఆజ్ఞ. మరి దీన్ని మీరు అర్థం చేసుకోండి. వాక్యం అయిపోయే వరకు మొబైల్స్ చూడకూడదు. దయచేసి బయటికి వెళ్ళకుండా అత్యవసర పరిస్థితిలో వెళ్ళండి. వాక్యానికి మనం అటెన్షను పే చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఈరోజు ఒక కోణంలో ధ్యానం చేస్తాం. రాబోయే 2-3 వారాల్లో కూడా ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే ఇప్పుడు వచనం వెంబడి వచ్చినాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనాల. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడ్ల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఇడు ఆనాటికి చాలు. ఒక 4 ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈ వచన భాగంలో మనం క్రమంగా ధ్యానం చేస్తున్నాం కదా. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని క్రమంగా ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇప్పుడు 6వ అధ్యాయం 25వ వచనం వరకు వచ్చాం. గతించిన వారము మనస్సాక్షి గురించి ధ్యానం చేశాం. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. భౌతిక నేత్రం అంటే ఇది, ఆత్మీయ నేత్రం అంటే మనస్సాక్షి. ఈ భౌతిక నేత్రము స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఆత్మీయ నేత్రము, మనస్సాక్షి కూడా క్లియర్గా ఉండాలి. అదే 6 రకాలైన మనస్సాక్షుల గురించి ధ్యానం చేశాం. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలని, ఇంకా నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఎటువంటి మనస్సాక్షి ఉండకూడదంట? అపవిత్రమైన మనస్సాక్షి ఉండకూడదు, వాత వేయబడిన మనస్సాక్షి ఉండకూడదు, 3వది బలహీనమైన మనస్సాక్షి ఉండకూడదు. 6 మనస్సాక్షుల గురించి నేర్చుకున్నప్పుడు ఎటువంటి మనస్సాక్షి ఉండకూడదో నేర్చుకున్నాం, ఎటువంటి మనస్సాక్షి ఉండాలో నేర్చుకున్నాం. మనస్సాక్షి ఎవరిది వాళ్ళే. మీ మనస్సాక్షి మీకు బోధిస్తుంది, నా మనస్సాక్షి నాకు బోధిస్తుంది. మనస్సాక్షిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. మనస్సాక్షి పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుతుంది. అందుకని మనస్సాక్షి, పరిశుద్ధాత్ముడు కలిసే పనిచేస్తారు. ఆ విషయాలు పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు విచారము, చింతన గురించి మనము ధ్యానం చేస్తాం. ప్రభువు ఇక్కడ తన శిష్యులను ఉద్దేశించి ఎన్ని పర్యాయములు చింతించవద్దు అంటున్నాడు. చూడండి, 25వ వచనములో చింతింపకుడి అంటున్నాడు. ఏమి మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి చింతించకుడి అన్నాడు. 26వ వచనములో కూడా మీలో ఎవడు చింతించుట వలన చింతించవద్దు అన్నాడు. 28వ వచనంలో కూడా వస్త్రములు గూర్చి మీరు చింతించవద్దు అన్నాడు.
అలాగే 31వ వచనంలో కూడా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అన్నాడు కదా. అలాగే 34వ వచనంలో రేపటిని గూర్చి చింతించొద్దు అన్నాడు. చింతించవద్దు అని ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. ఎవరికో అనుకోకండి, మనకే చెప్తున్నాడు. అంటే మనల్ని ఏమంటున్నాడు ప్రభు? చింతించవద్దు అన్నాడు. చింతించవద్దు అంటే ఇంగ్లీషులో వరి అంటాం, కాకపోతే మన భాషలో విచారించవద్దు అంటున్నాడు. మరి చింత లేకుండా ఉండగలమా? విచారించకుండా ఉండగలమా? ఉండలేం. మరి చింతించొద్దు అని అంటున్నాడు, డు నాట్ వరీ, విచారించవద్దు అని అంటున్నాడు. మరి మనుషులుగా చింతలు వస్తాయి, మనుషులుగా ఎన్నో విచారకరమైన పరిస్థితులు వస్తాయి, వరీసమ్ సిచ్యువేషన్స్ మనకి చాలా వస్తాయి. మరి విచారించకుండా చింతించకుండా ఎలా ఉండగలము అంటే, ఒకటి చింతిస్తాము, విచారిస్తాము, కానీ అలాగే జీవించొద్దు. ఈ కొంతమంది 365 రోజులు చింతలోనే ఉంటారు. వాళ్ళని జస్ట్ టచ్ చేస్తే చాలు, ఎప్పుడు నెగిటివ్ మాటే వాళ్ళ నోట్లోంచి వస్తుంది, ఎప్పుడు పాజిటివ్గా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు టచ్ చేయడం చాలా ప్రమాదం. ఎప్పుడు పాజిటివ్గా పర్లేదండి, దేవుడు బాగానే, దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు, పర్వాలేదు అనే మాట రాదు. ఎప్పుడు నెగిటివ్. అది ఎలాగుందండి, ఇది ఎలాగుందండి, భర్త ఎలాగున్నాడు, భార్య ఎలాగున్నాడు, పిల్లలు ఎలాగున్నారు, ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుందంట, ఆగిపోయిందంట, ఏంటో చింతగా ఉంది. ఇక ప్రపంచం అంతటి గురించి చింతిస్తూనే ఉంటారు. ఈ చింతించేవాళ్ళు ప్రతి దాని గురించి చింతిస్తూనే ఉంటాడు. రోడ్లు గుంతలు పడినాయి అంట, ఏంటో మరి ఎలా డ్రైవింగ్ చేయాలో. ఇక చింత అనేది వచ్చిందనుకోండి, కొంతమంది ప్రతి దాని గురించి చింతిస్తూనే ఉంటారు, ప్రతి దాని గురించి వరి అవుతూనే ఉంటారు. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మరీ చింత లేకుండా, ఆలోచన లేకుండా, ఒక్క క్షణం కూడా విచారం లేకుండా భూమి మీద ఎవరైనా జీవిస్తారా? అసాధ్యం. అయితే చింతలోనే బ్రతకొద్దు, చింతలోనే జీవించొద్దు. డోంట్ లివ్ ఇన్ వరీ. యు కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. దాంట్లో నుంచి వెంటనే మనం ఏమవ్వాలి? బయటకు రావాలి. ఇది ముఖ్యమైనది. ఏదో ఆ సిచ్యువేషన్లో బాధ వచ్చింది, చింతిస్తాము, విచారం వచ్చింది, విచారిస్తాం, కానీ బయటికి రావాలి. ఇక జీవితాంతం చింతలో ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆ సమస్య చెప్తాను. ఎప్పుడు చింతించే వాళ్ళకంటే హార్మోనల్ డెఫిషియన్సీ వస్తుందంట. అంటే వాళ్ళ హార్మోన్స్లో తేడా వస్తుంది. ఎప్పుడు చింతించే వాళ్ళకి నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుందంట, నరాలు దెబ్బతింటాయంట. ఎప్పుడు చింతించే వాళ్ళకి షుగర్లు, బీపీలు వస్తాయంట. ఎప్పుడు చింతించే వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, నిద్ర పట్టదు. ఎప్పుడు చింతించే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తెలుసా, శరీరానికి వచ్చే చాలా వ్యాధులు మానసిక కారణమైనవే. అందుకని మైండ్ ఆరోగ్యంగా ఉంటే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మైండ్ ఆరోగ్యంగా లేదనుకోండి, ఎంత రోజు ఎంత ఖరీదైన ఆహారం తిన్నా, ఎంత ఎక్సర్సైజ్, మార్నింగ్ వాక్ చేసినా, మైండ్ ఆరోగ్యంగా లేకపోతే దేహానికి ఆరోగ్యం ఉండదు. అందుకనే మానసికంగా అందరం సంతోషంగా ఉండదు. యేసు ప్రభు చెప్పేవి పరలోక సత్యాలు మాత్రమే కాదు, ఆరోగ్య సత్యాలు కూడా చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభుకి ఏమైనా జబ్బు వచ్చిందో చెప్పండి. యేసు ప్రభు 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన జ్వరం కానీ, తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇంకేమైనా వచ్చినాయి, దాని గురించి బైబిల్ ఏమీ రాయలేదు. అయితే ఆయన పాపం లేనివాడు, ఆయన జన్మతో పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని పరిశుద్ధుడు, పాపం లేనివాడు కాబట్టి మానవులకి ఆదాము నుంచి సంక్రమించిన ఆ పాపము, శాపము, ఈ జబ్బులు, బలహీనతలు ఆయనకి రాలేదు. అదొక కారణం. ముందు కారణం ఏంటంటే ఆయన పాపము లేనివాడు. అంతేకాదు, ఆయన ఆ పాలస్తీనా దేశంలోనే తిరిగాడు. అప్పట్లో దాన్ని పాలస్తీనా అంటాం. అదంతా మురికి, కరమైన పరిస్థితులు అలా ఉండేవి. హైజీనిక్ కండిషన్స్ ఆ రోజులు ఏమీ ఉండేవి కాదు. కానీ పరిస్థితులను బట్టి కూడా ఆయనకి ఏ అనారోగ్యము, యేసు ప్రభు 100% హెల్దీ మ్యాన్. యేసు ప్రభు 100% ఆరోగ్యవంతుడు. ఆరోగ్యము అంటే 3 అర్థాలు వస్తాయి. శారీరక ఆరోగ్యము,
మానసిక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యం. అందుకని హెల్త్ని డిఫైన్ చేయాలంటే, ఆరోగ్యాన్ని నిర్వచించాలి అంటే, నిజమైన ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యం అంట. అది నిజమైన ఆరోగ్యం అంట. సౌండ్ ఫిజికల్ బాడీ, సౌండ్ మెంటల్నెస్, సౌండ్ స్పిరిచువాలిటీ, దట్ ఈజ్ హెల్త్. అది నిజమైన ఆరోగ్యం. అయితే మనం విచారిస్తామనేది ప్రభువుకు తెలుసు, మనము చింతిస్తామనేది ఆయనకు తెలుసు. అందుకని మీరు చింతించవద్దు అని దరిదాపు 5 పర్యాయాలు ఈ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. మనము ఎందుకు చింతిస్తాం, లేక ఎందుకు చింతించకూడదో యేసుప్రభు చెప్తున్నాడు. ఈ భాగాన్ని, చింత గురించి 3 వారాలు వర్తమానం చెప్తాను. ఈరోజు ఓన్లీ ఫస్ట్ ఎపిసోడే, 2 వారాల్లో చెప్తాను, ఇంకో 2 వారాలు. మనము ఎందుకు చింతించకూడదు, లేక చింతించేవారు ఎందుకు చింతిస్తారో 4 కారణాలు. మొదటి కారణం చూడండి, ఎందుకు చింతిస్తారంటే 25వ వచనంలో ఉంటుంది కదా, అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే చింతించడం ఎందుకు జరుగుతుందంటే అపనమ్మిక, అన్ఫెయిత్ఫుల్నెస్ అబౌట్ గాడ్. దేవుణ్ణి సరిగా, కొంచెం వాల్యూమ్ పెంచాం, దేవుణ్ణి సరిగ్గా నమ్మకపోవడం ద్వారా చింత వస్తుంది. దేవుణ్ణి సరిగా నమ్మకపోవడం ద్వారా చింత వస్తుంది. అపనమ్మకం. అసలు అపనమ్మకం ఎందుకు వస్తుంది? అసంతృప్తి వలన వస్తుంది. దేవుణ్ణి సరిగ్గా నమ్మకపోవడం ద్వారా చింత వస్తుంది. దేవుడు చూసుకుంటాడులే అని కొన్నిసార్లు అనుకోం. ఆ దేవుడు చూస్తాడో లేదో, దేవుడు ఈ జబ్బును తగ్గిస్తాడో లేదో, దేవుడు ఈ సమస్య నుంచి విడిపిస్తాడో లేదో అని అపనమ్మిక మన చింతకు కారణమవుతుంది. అంతేకాదు, మన అసంతృప్తి కూడా మన చింతకు కారణమవుతుంది. అసంతృప్తి అంటే ఉన్న పరిస్థితుల్లో, ఉన్న స్థితిలో సంతృప్తి లేకపోవడం. నో కంటెంట్మెంట్ ఇన్ వాట్ వీ హ్యావ్, ఇన్ వాట్ సిచ్యువేషన్స్ వీఆర్ ఇన్. కొన్నిసార్లు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, దానికి అసంతృప్తి ఉంటుంది. కొన్నిసార్లు మనకు కలిగి ఉండేవి సరిగా ఉండవు, లోటు ఉంటుంది, దానికి అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి అపనమ్మికను తీసుకుని వస్తుంది, అపనమ్మిక చింతను తీసుకుని వస్తుంది. మీకు అర్థమవుతుందా? బైబిల్లో మనం చూస్తే మనకి అందరు సంగతులు తెలుసు. యోసేపు గురించి తెలుసు, దావీదు గురించి తెలుసు, దానియేలు గురించి తెలుసు, షడ్రక్ మేషక్ అబ్దెనగోల గురించి తెలుసు, పౌలు గారి గురించి తెలుసు, అపోస్తలుల గురించి తెలుసు. వీళ్ళు ఎప్పుడైనా చింతపడినట్టుగా మనకు లేదు. వాళ్ళు చింతపడింది ముఖ్యంగా పౌలు గారి విషయంలో చింత. సంఘాల గురించి అయినా భారము, చింత ఉంది. కానీ పౌలు గారికి తన గురించిన చింత ఎప్పుడు లేదు. నాకు సరిగ్గా బట్టలు లేవు అని పౌలు గారు వరి అయ్యాడా? నాకు సరిగ్గా ఆహారం లేదు అని పౌలు గారు వరి అయ్యారా? నాకు సొంత ఇల్లే లేదు అని పౌలు వరి అయ్యాడా? ఎందుకని పౌలుకి చనిపోయిన వరకు సొంత ఇల్లు లేదు. నాకు భార్య లేదు, ఎందుకని పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోలేదు అని వరి అయ్యాడా? నన్ను అందరూ తిరస్కరించారు, నన్ను అందరూ విడిచిపెట్టారు అని పౌలు గారు వరి అయ్యాడా? వరి అవ్వలేదు. పౌలు ఎందుకు చింతించకుండా ఉన్నాడు? యోసేపు అన్నదమ్ములను నమ్మివేశారు అని వరి అయ్యాడా? పొతిఫర్ భార్య నా మీద లేనిపోని నేరం మోపింది అని వరి అయ్యాడా? చెరసాల్లో 2 స్నేహితులు వాళ్ళ కలని, కలభావాన్ని నేను చెప్పాను, నన్ను వాళ్ళు మర్చిపోయారు అని వరి అయ్యాడా? వరి అవ్వలేదు. వాళ్ళు చింతించలేదు. పౌలు చింతించలేదు, ఈయన చింతించలేదు. సింహాల గుహలో వేసేస్తామంటే దానియేలు వరి అయ్యాడా? అగ్నిగుండంలో వేసేస్తారంటే షడ్రక్ మేషక్ అబ్దెనగోలు ఏమైనా వరి అయ్యారా? మనకు తలనొప్పి వచ్చిందంటే 100 ఫోన్ కాల్ చేస్తాం మా గురించి ప్రార్థన చేయమని. ఏంటిది? తలనొప్పికి 100 ఫోన్ కాల్సా? మీరు ప్రార్థన చేసుకోవద్దా?
లేకపోతే కొబ్బరి నూనె రాసుకోండి, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోండి. దానికి అందరికీ ఫోన్ చేయడం ఎందుకు? అంటే చివరికి క్రైస్తవులు ఎలా అయిపోయారంటే బైబిల్ని నమ్మడం లేదు, బైబిల్ దేవుణ్ణి కూడా నమ్మడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిలో కూడా యోసేపుకి ఈ సమస్య వచ్చింది, అన్నదమ్ములు అమ్మివేశారు. ఇక ఊరు వాడ తిరుగుతూ మా అన్నలు నన్ను అమ్మివేశారు, మా అన్నలు నన్ను అమ్మివేశారని ప్రచారం చేశాడా? ఎవరికైనా చెప్పాడా? ఒక్కరికైనా చెప్పాడా? నా అన్నదమ్ములు నన్ను మోసం చేసి చంపాలనుకున్నారు కానీ అమ్మేశారు అని ఎక్కడైనా సింపతి కోరుకున్నాడా? అరే, సొంత అన్నదమ్ములు అమ్మేస్తేనే ఎవరికి చెప్పలేదు. పొతీఫర్ ఇంట్లో మోసపోయాడు, భార్య లేనిపోయిన నేరం మోపింది, జైల్లో వేశాడు. ఇదిగో పొతీఫర్ ఇంట్లో చక్కగా పనిచేస్తూ ఉంటే ఆ భార్య నన్ను మోసం చేసింది, చెయ్యని నేరానికి నేరం మోపింది. అందరికీ చెప్పుకున్నాడా? అదే సిచ్యువేషన్లో మనం ఉంటే ఎంతమందికి చెప్తాం? ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నన్ను పనోళ్ళు మోసం చేశారని ప్రపంచం అందరికీ చెప్తాం. మన నమ్మిక, మన భక్తి అలాగుంది. సరే, ఆ రోజున సోషల్ మీడియా లేదు, ఆ రోజున ఈ టెక్నాలజీ లేదు, కనీసం బోల్డ్ మందికి చెప్పుకోవచ్చు కదా. ఇదిగో నేను మోసపోయాను, నేను చెయ్యని నేరానికి నా మీద నేరం మోపింది ఆవిడ, నేను జైల్లో వేయబడ్డాను. ఎంత సింపతియో జైల్లో వేయబడితే. ఈ రోజులు జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే హీరోలు అయిపోతున్నారు. ఎంత సింపతి, ఎంత సెలబ్రిటీ వస్తుంది, స్టేటస్ వస్తుంది. కానీ ఎక్కడా చెప్పుకున్నాడా? ఎక్కడా చెప్పలేదు. నో కంప్లైంట్స్, ఫిర్యాదులు ఎక్కడా చేయలేదు. మనం ఏదో తీవ్రమైన సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన సహాయం కోరడం తప్పని నేను అనడం లేదు. అయితే ఇంకా అదే చెప్పుకుంటూ సింపతిని కోరుతూ ఇదంతా ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి నమ్మడం లేదు, ఒక అసంతృప్తితో వాళ్ళు జీవిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక లేదో జీవితంలో అసంతృప్తి వస్తుంది. జీవితంలో అసంతృప్తి వచ్చిందనుకోండి, చింత వస్తుంది, వరి అవుతూనే జీవిస్తారు. వీళ్ళకి నిద్ర పట్టదు, ఆహారం తింటే జీర్ణం కాదు, మొహం అంతా ఎప్పుడు పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో నేనే ముందు లైన్లో ఉన్నట్టుగా ఫీలింగ్లు పెడతారు. ఇక చూసుకోండి, వీళ్ళు ముఖంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. వీళ్ళతో మాట్లాడినా అది మనకు అంటుకునేలాగిన మనల్ని సంతోషంగా నవ్వుతూ ఉంచరు. కొంతమంది దగ్గరికి వెళ్తే కనీసం ఆ హ్యూమర్ అనేది ఉండదు. హ్యూమర్ అంటే చక్కగా సంతోషకరమైన వాతావరణం అక్కడ ఉండదు. కొంతమంది దగ్గరికి వెళ్తే గ్లూమీ అంటే అర్థం ఏంటంటే మబ్బుగా ఉంటుంది. అంతే. వాళ్ళ విచారం మనకు అంటుకుంటుంది, మన సంతోషం వాళ్ళకి అంటుకోదు. స్నేహితులారు అర్థం చేసుకోండి, ఎవరు బాధలు వాళ్ళకున్నాయి. పీత కష్టం పీతకి, ఎంత చెట్టుకి అంత గాలి. మీకే సమస్యలు ఉన్నాయి, మాకేం లేవు అని అనుకోకండి. అయితే ఇంకా దాంతోనే బ్రతకద్దు. ఎందుకంటే జీవితంలో సంతృప్తి అనేది రావాలి. అప్పుడే దేవుని మీద నమ్మకం వస్తుంది, అప్పుడే మనం చింత లేకుండా ఉంటాం. కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఈ వచనాన్ని చెప్తాను, ప్రసంగి గ్రంథం 7:14 దేవుడు సుఖదుఖములను మానవ జీవితంలో జతపరిచెను. సుఖదినమందు సంతోషించు, ఆపద్దినమందు యోచించు. సుఖదినమందు ఏం చేయాలంట? హ్యాపీగా ఉండాలి, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ఆపద్దినమందు కష్టమందు ఏం చేయాలంట? యోచించు, అంటే ఆలోచించే. ఎందుకు ఈ కష్టం వచ్చిందో ఆలోచించి. మనం ఆలోచించు, ఊరందరికీ ప్రచారం చేసుకుంటాం. ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. అందరికీ చెప్పుకోవడం ద్వారా మనం వీక్ అవుతాం, ఎవరూ సహాయం చేయరు. ఈ మాట అర్థం చేసుకోండి, ఎవ్వరూ సహాయం చేయరు. చివరికి సంఘ విశ్వాసులు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మలేము. చర్చ్ బ్రదర్స్ సిస్టర్స్ను కూడా నమ్మలేము. డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీబడి. ఈ రోజున క్రిస్టియన్స్ నమ్మలేని పరిస్థితి కదా. సేవకులు నమ్మలేని పరిస్థితి, సంఘాలని నమ్మలేని పరిస్థితి. నమ్మగలిగిన వాడు ఒకడే, దేవుడు. అందుకని చింతించవద్దు అని ఎందుకు అంటున్నాడంటే, చింతించడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని ఎడల నమ్మిక పోతుంది, అసంతృప్తితో జీవిస్తాం. మన జీవితంలో సంతృప్తి ఉండదు. మనం చాలామంది కన్నా గొప్పవాళ్ళమి. రోడ్డు మీద వెళ్తే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రైల్వే స్టేషన్లో చాలామందిని చూస్తాం. మన ఇరుగు పొరుగులో కూడా చాలామందిని చూస్తాం.
దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి పెద్ద బ్రాండెడ్ కాకపోయినా సరే మంచి వస్త్రాలు ఇచ్చాడు. మనలో ఎవరికి పెద్దగా అంగవైకల్యం ఏమీ లేదు. కుంటితనమో, గుడ్డితనమో, మోగతనమో, వినికిడి లోపమో లేవు కదా. ఆరోగ్యం ఉంది కదా. ఇక ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి. ఏదో ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, ఇంట్లో కావలసిన వస్తువులు ఇచ్చాడు, చేసుకోవడానికి పని ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం లేకపోతే పని కూడా చేసుకోలేము, ఉద్యోగం చేసుకొని. ఇంకేం కావాలి? అందుకని అన్న వస్త్రములు కలవారమై మీరు సంతోషంగా ఉండండి అంటున్నాడు. మొట్టమొదటిగా చింత ఎందుకు వస్తుంది అంటే దేవుని మీద అపనమ్మిక, అసంతృప్తి అనేది జీవితంలోకి వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట ఈ వరం చెప్పగలనేమో. అసంతృప్తి నుంచి మనం బయటపడాలంటే 3 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఒకటి, దేవుడు సమస్తం మీద యజమానుడు అని అర్థం చేసుకోవాలి. గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో సర్వ సృష్టి మీద సంపూర్ణ అధికారము, ఓనర్షిప్ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. గాడ్ ఈజ్ అ ఓనర్. చూడండి 24వ సంకీర్తన 1వ వచనం. 24వ సంకీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు. యెహోవా. భూమి దాని సంపూర్ణత, లోకములో ఉన్న నివాసులు అంటే మనం అందరము ఎవరిమి? యెహోవాదే. దేవుడే సమస్తం మీద ఓనర్. గాడ్ ఈజ్ ఓనర్ ఓవర్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్త సృష్టి మీద, సమస్త జనముల మీద అధిపతిగా ఉన్నాడు, యజమానుడుగా ఉన్నాడని అర్థం చేసుకోండి. చివరికి మన మీద కూడా యజమానుడు ఆయనే. అసంతృప్తి ఉండకూడదు. దేవుడు యజమానుడు. మనకెవరో యజమానులు ఉండొచ్చు, ప్రభుత్వం వాళ్ళ యజమానులు ఉండొచ్చు, ఒక ధనికుడు యజమానుడు ఉండొచ్చు, ఎక్కడో మనం పని చేయవచ్చు. కానీ భూమి మీద అందరి మీద యజమానుడు ఎవరు? దేవుడు. దేవుడు యజమానుడు. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా మేలు చేయగలడు. గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. సర్వ సృష్టిని, సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆయనే యజమానుడుగా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. అసంతృప్తి రాదు. కొన్నిసార్లు అనుకుంటాం, వాళ్ళు ఏదో యజమానులు, వీళ్ళు ఏదో యజమానులు, వాళ్ళు ఏదో చేసేస్తారు, వీళ్ళు ఏదో చేసేస్తారు. ఎవ్వరు ఏమీ చేయరు. ఒకసారి చాలా కాలం క్రితం ఒక సహోదరుడు, ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఏదో సందర్భంలో తెగ ఫీల్ అయిపోతుంటే, ఏం బ్రదరు చాలా ఫీల్ అయిపోతున్నారంటే, ఏంటో కొన్ని పరిస్థితుల గురించి చెప్తున్నాడు. అప్పుడు ఎందుకో నేను ఒక మాట అన్నాను. ఈ మాట మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. చాలా జాగ్రత్త వినండి. దేవుడు మనల్ని దీవించాలంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు. నెంబర్ 1. దేవుడు మనల్ని దీవించాలంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు మనల్ని దీవించకూడదు అనుకుంటే ప్రపంచంలో ఎవరు దీవించలేరు. ఈ రెండు కూడా. ఈ మాటను పట్టుకోండి అన్నాను. దేవుడు మనల్ని దీవించాలంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు. ఏ శక్తి ఆపలేదు. దేవుడు యోసేపును దీవించాలనుకున్నాడు, ఎవరైనా ఆపగలిగారా? దేవుడు దానియేలును దీవించాలనుకున్నాడు, ఎవరైనా ఆపగలిగారా? ఆపలేరు. ఇఫ్ గాడ్ డిటర్మైన్ టు బ్లెస్ యూ, నోబడీ కెన్ స్టాప్ యూ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ప్రపంచంలో ఎవరు ఆపలేరు. రెండవది, దేవుడు మనల్ని ఏ స్థాయిలో దీవించకూడదు, ఇలాగే ఉంచాలనుకున్నాడు అనుకోండి, మనం ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతాం. అది కూడా కరెక్టే. గల్ఫ్ వెళ్ళినా ఫెయిల్ అవుతాం, అమెరికా వెళ్ళినా ఫెయిల్ అవుతాం, యూరోప్ వెళ్ళినా ఫెయిల్ అవుతాం. కొన్నిసార్లు ఇక్కడేదో ఆదాయం లేదని కొంతమంది గల్ఫ్ వెళ్తారు, కానీ అక్కడ ఫెయిల్ అవుతారు. దేవుడు దీవించకూడదు అని అనుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దీవెన రాదు. దేవుడు దీవించాలనుకుంటే ఒక కుగ్రామంలో ఉన్న దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు యజమానుడు ఈ సర్వ సృష్టికి. భూమి దాని సంపూర్ణత నాది అని అన్నాడు. సృష్టి అంతా ఇది ఆయనే అధిపతి, ఆయనే యజమానుడు.
అందుకని గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. దేవుడు సర్వానికి యజమానుడిగా ఉన్నాడు. అసంతృప్తిగా ఉండొద్దు, హ్యాపీగా ఉండండి, ఉన్న దాంట్లో సంతోషించండి. ఎందుకంటే అసంతృప్తి అపనమ్మికకు తీసుకుని వస్తుంది, అపనమ్మిక విచారానికి తీసుకుని వస్తుంది. రెండవది, గాడ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తము మీద యజమానుడిగా ఉండడమే కాదు, దేవుడు సమస్తమును తన స్వాధీనములో ఉంచుకున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రధానులు కాదు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్స్ కాదు, లోకల్ లీడర్స్ కాదు, దేవుడే సమస్తాన్ని ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. సమస్తం పైన ఆయనే కంట్రోల్లో ఉన్నాడు. ఏ మనిషి కంట్రోల్, ఒకవేళ ఒక మనిషి కంట్రోల్ చేస్తున్నాడంటే ఆ మనిషిని కంట్రోల్ చేసేవాడు దేవుడు అని అర్థం చేసుకోండి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దానియేలు గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు. చూడండి, హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. యు ఆర్ ద వన్ హూ అప్లిఫ్ట్స్ పీపుల్. ఐశ్వర్యములు అంతా నీదే, గొప్పతనము నీదే, పరాక్రమంతుడివి. దేవుడు మనం ఆ దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మవలసినంత నమ్మితే అన్నీ బాగానే ఉంటాయి. దేవుణ్ణి నమ్మవలసినంత నమ్మకపోతే ఏది బాగోదు. మరొకసారి చెప్తున్నాను, దేవుణ్ణి నమ్మగలిగినంత నమ్మితే అన్నీ బాగుంటాయి. దేవుణ్ణి నమ్మగలిగినంత నమ్మకపోతే ఏది బాగోదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు ఈ సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుడు అన్నిటికీ యజమానుడు, నెంబర్ 1. రెండవది, దేవుడు అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మూడవది, అన్నిటినీ మనకి అనుగ్రహించేవాడెవరు? దేవుడే. ఫిలిప్పీ 4:19 మనందరికీ తెలిసిన వచ్చిన భాగమే కదా, ఒకసారి చూద్దామమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చిన, ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అది ఉద్యోగ అవసరత, వ్యాపార అవసరత, ఆరోగ్య అవసరత, కుటుంబ అవసరత, ఆర్థిక అవసరత, సంఘ అవసరతల దేవుడు తీరుస్తాడు. క్రీస్తు మహిమైశ్వర్యములో దేవుడు తీరుస్తాడు. ఈ మధ్యలో కొంత క్షణం విచారం రావచ్చు, ఈ మధ్యలో కొంత వరి రావచ్చు, కానీ వరిలోనే జీవించవద్దు, విచారములోనే జీవించవద్దు. అదే అలా వచ్చి అలా వెళ్ళిపోవాలంతే విచారము. ఎందుకంటే దేవుడు మన ప్రతి అవసరం తీర్చేవాడు. ఒక అవసరత అంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అది కూడా ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎవరికి ఆ శక్తి లేదు. స్నేహితులు అర్థం చేసుకోండి, మీ ఐశ్వర్యాన్ని, మీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు ఈ ప్రపంచంలో. మీ అక్కర్లని తీర్చకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యంలో సమస్తాన్ని, ప్రతి అక్కర్ని తీరుస్తాడు. ఇది నమ్మాలి. ఎప్పుడైతే దేవుడు యజమానుడు అని నమ్ముతామో, ఎప్పుడైతే దేవుడు సమస్తం మీద ఆయన ఆధిపత్యం ఉందని నమ్ముతామో, ఎప్పుడైతే దేవుడు నా ప్రతి అక్కరిని తీరుస్తాడని నమ్ముతామో, అసంతృప్తి ఉండదు, అపనమ్మిక ఉండదు, విచారం ఉండదు, హ్యాపీగానే ఉంటాం. అందుకని విచారించవద్దు, చింతింపకుడి అని ప్రభు అంటున్నాడు. చింత ఎందుకు వస్తుందంటే అపనమ్మిక ద్వారా వస్తుంది, అపనమ్మకం ద్వారా వస్తుంది. అపనమ్మకం ఎందుకు వస్తుందంటే అసంతృప్తి ద్వారా వస్తుంది. అసంతృప్తితో జీవించవద్దు. అందుకని క్రైస్తవ్యానికి ముఖ్యమైనది ఏమిటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైన. నాకు బోల్డ్ ఉంటుంది ఆశలు. ఆశలు ఎవరికి ఉండవు? మనుషులు కదా. ఆశలు ఉండవా? ఓ 10 కార్లు ఇంటి ముందు ఉండాలని ఆశ ఉండొచ్చు, కానీ అన్నీ తీరుతాయా?
ఎంత చెట్టుకి అంత కావాలన్నట్టుగా అందరికీ ఉంటాయి కొన్ని కోరికలు. అణుచుకోవాలి. అవి సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? అణుచుకోవాలి. వాటి నుంచి విరమించుకోవాలి. అప్పుడు అసంతృప్తి ఉండదు, సంతృప్తితో జీవిస్తాం. అప్పుడు చింత ఉండదు, సంతోషంగా ఉంటాం. అందుకని మన చింతకు మొదటి కారణం ఏమిటంటే మన యొక్క అపనమ్మిక, అన్ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ అని అంటాం. దేవుణ్ణి నమ్మగలిగినంత నమ్మకపోవడం ద్వారా మనం చింతిస్తాము. అపనమ్మిక కారణం ఏమిటంటే అసంతృప్తి. చాలా సందర్భాలు అసంతృప్తి గురించి మీకు చెప్పాను. ఇది సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళొకసారి మనం జ్ఞాపకం ఎవరితోని పోల్చుకోవద్దు. ఎవరి జీవితం వారిది. సంఘములో కూడా, సమాజంలో కూడా ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి ఆస్తులు వాళ్ళవే, ఎవరి జీవితం వారిదే, ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు పోల్చుకోవద్దు. వాళ్ళ ఇల్లు మన ఇల్లు పోల్చుకోవద్దు. వాళ్ళ ఆస్తి మన ఆస్తి పోల్చుకోవద్దు. ఆ సంఘము ఈ సంఘము పోల్చుకోవద్దు. ఏ సంఘం ఆ సంఘమే. మన సంఘంతో పోటీ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఆ సంఘంతో పోటీ మనం కూడా లేము. ఎవరిదాళ్ళే. మనం ఎవరికి పోటీ కాదు, ఎవరు మనకి పోటీ కాదు. ఎవరిదాళ్ళే. పోల్చుకోవద్దు. పోల్చుకోవడం మొదలు పెడితే అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి వస్తే అపనమ్మిక వస్తుంది. అపనమ్మిక ఎప్పుడైతే వచ్చిందో చింతించడము ప్రారంభిస్తాం. అందుకని మొట్టమొదటి చింతకు కారణం ఏమిటంటే అపనమ్మకము, అన్ఫెయిత్ఫుల్నెస్. అర్థమైందా? రెండవ కారణం కూడా చెప్తాను చూడండి. చింతకు రెండవ కారణం అంటే మనం చూస్తే అక్కడే మనం చూస్తాము 26వ వచనం నుండి 30వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి. చింతకు రెండవ కారణం ఏంటంటే అనవసరముగా మనము జీవితం గురించి ఆలోచన చేయడం. అన్నెసెసరీ అంట. మొట్టమొదటిది అపనమ్మిక అన్నాం. రెండవది అనవసరము, అన్నెసెసరీ. మనము ఎందుకు చింతిస్తామంటే 26 నుంచి 30 వరకు చాలా ఉన్నాయి చూడండి. దేవుడు అక్కడ పక్షుల గురించి మాట్లాడుతున్నాడు, గడ్డి పువ్వు గురించి మాట్లాడుతున్నాడు, అంతేకాదు అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ముగ్గురు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షుల నుంచి పాఠం నేర్పిస్తున్నాడు, గడ్డి పువ్వు నుంచి పాఠం నేర్పిస్తున్నాడు, చివరికి అన్యజనుల నుంచి కూడా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. ముందుగా పక్షుల నుంచి దేవుడు ఏమని పాఠం నేర్పిస్తున్నాడంటే చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మొట్టమొదటి పక్షులతో పోలిస్తున్నాడు. పక్షులను దేవుడే సృష్టించాడు. చెప్పాలంటే మనకన్నా ముందు పుట్టే పక్షులు కదా. పక్షులు ఏ రోజు దేవుడు సృష్టించాడు? మనిషి ఏ రోజున సృష్టించబడ్డాడు? వెంటనే చెప్పాలి, 6వ రోజు. పక్షులు ఏ రోజున దేవుడు సృష్టించాడు? 5వ రోజు. మనకన్నా ముందు పుట్టలేదా? అంటే మనకన్నా సీనియర్లే కదా పక్షులు. అంటే సృష్టి క్రమంలో మనం చూస్తే పక్షులు మనకన్నా సీనియర్. మనకన్నా దేవుడు ముందు పక్షుల్ని సృష్టించాడు. ఆ పక్షులను గురించి అయితే ఏ పక్షికి దేవుడు తన స్వరూపాన్ని పోలికని ఇవ్వలేదు. ఏ పక్షి కొరకు యేసు ప్రభు శిలువలో ప్రాణము పెట్టలేదు. పక్షులకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంటుంది. పక్షులు మనకన్నా ముందుగానే దేవుడు సృష్టించిన పక్షుల్లో ఆత్మ లేదు. ఏ పక్షికి దేవుడు తన స్వరూపాన్ని పోలిక ఇవ్వలేదు. కానీ పక్షుల గురించి చెప్తున్నాడు. అంటే మనకన్నా ముందుగా దేవుడు సృష్టించిన పక్షులు మనకన్నా చాలా తక్కువ, మనము వాటికన్నా బహు శ్రేష్ఠులువి అంటున్నాడు. మనమే ఇక్కడున్న మీరే పక్షుల కన్నా శ్రేష్ఠులు అని అంటున్నాడు, బహుశ్రేష్ఠులు అంటున్నాడు. కానీ ఏ పక్షి గూళ్ళకు వెళ్ళండి, ఏ పక్షి గూట్లో ఒక వారం రోజులకు సరిపడా గింజలు దాచుకుంటుందా? గింజలు దాచుకుంటుంది. మనం కనీసం 2-3 తరాలకైనా దాచుకుంటాం అవసరమైతే. అంటే అంత దాచుకోకపోయినా కనీసం ఒక తరానికైనా దాచుకుంటాం మనం కదా ఆస్తిని. పక్షి కనీసం రేపటికి ఏమి గింజలు దాచుకుంది. కొన్ని పక్షులు అంట
నేను చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, కొన్ని పక్షులంట గింజలని విత్తనాల్ని గూట్లో దాచుకుంటుందంట పుట్టబోయే పిల్లల కొరకు. కొన్ని పక్షులు ఉన్నాయంట, దే సేవ్ నట్స్ అండ్ సమ్ సీడ్స్ ఫర్ దేర్ ఆఫ్ స్ప్రింగ్స్. పక్షుల్లో కూడా జతలు ఉంటాయి కదా, భార్యాభర్తలు ఉంటాయి. భర్త భార్యకి దాస్తుందంట కొన్ని గింజలు. ఎందుకంటే భార్య ఆడపక్షి పిల్లల్ని పెంచుతుంది, మగపక్షి అటు ఇటు తిరిగి కష్టపడి కొన్ని గింజలను తీసుకొస్తుందంట. ఎందుకంటే ఆడపక్షి పిల్లల్ని పెంచుతుంది కదా, అది ఎగిరి గింజలను తీసుకొని రాలేదు. సో ఈ మధ్యలో మగపక్షి వెళ్ళి కావలసిన కొన్ని గింజలు తీసుకుని వచ్చి గూట్లో పెడుతుందంట. ఎవరికి? పిల్లలను పెంచుతున్న ఆడపక్షి కొరకు. అబ్బో, పక్షుల్లో భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మగపక్షి ఆడపక్షి గురించి ఆలోచన ఇవన్నీ చదివాను నేను. అటువంటి పక్షులు ఉన్నాయి. అక్కడ పక్షులు కొంచెం దాచుకుంటాయంట. కానీ దేవుడు అంటున్నాడు కదా, పక్షులు ఎక్కడ దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ పైల్స్, ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి. అయితే ఒకటి, పక్షి ఏం చేస్తుందో చెప్పండి? పక్షి ఏమీ దాచుకోదు, ఏ రోజుకి ఆ రోజే ఉంటాయి. కానీ పక్షి లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుంది? కష్టపడుతుంది. మనము కష్టపడాలి. పక్షులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తే తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఉదయం కొంచెం గింజలు సంపాదించింది పక్షి, ఆ గింజలతో కడుపు నింపుకుంటే మరి 2-3 గంటలకి ఆ గింజలు జీర్ణం అయిపోతాయి కదా, మళ్ళీ తిరుగుతున్నాయి. పక్షులు కష్టజీవులు, జంతువులు కష్టజీవులు, మనిషే బద్ధకొస్తుడు. దేవుడు పక్షులను చూపిస్తున్నాడు. అంటే వాటిలాగా కష్టపడాలని కూడా దేవుడు చెప్తున్నాడు. కష్టపడకుండా పోషణ జరగదు. అందుకని పక్షిని దేవుడు చూపిస్తున్నాడు, పక్షులను చూడమంటున్నాడు. రెండవది దేవుడు ఏం చూడమంటున్నాడు చూడండి, 27వ వచనంలో, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. దాని అర్థం ఏంటంటే, ఎత్తు అంటే మనం చింతించడం వల్ల మన హైట్ ఏమీ పెరగదు, తగ్గదు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఆయుష్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చింతించిన ద్వారా మన ఆయుష్ని ఏమీ పెంచుకోలేము, తగ్గించుకోలేము. ఎత్తు మూరడెక్కువ చేసుకోలేడంటే, ఎత్తు అంటే ఈ ఎత్తు గురించి కాదు, జీవితము ఆయుష్ కాలాన్ని పెంచుకోలేరు అంటున్నాడు. మనం చింతించడం వల్ల ఆయుష్ కాలాన్ని పెంచుకోలేము. మా అమ్మ క్యాన్సర్తో బాధపడేది, అలా నెమ్మదిగా చిక్కిపోయేది. అమ్మకి నేను చివరోడిని కాబట్టి నన్ను బాగా ప్రేమించేది, ఎప్పుడు దగ్గర పెట్టుకునేది. ప్రార్థన చేయరా దేవుడు తగ్గించాలని అంటే కొన్నిసార్లు నేను అనేవాడిని, ఏమో ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావు అనేవాడిని. అంటే నేను చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావు ఏంట్రా అనేది. నువ్వు చనిపోవాలని నేను అనుకోను, దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇస్తే అంతవరకు చాలు అని అనుకో. నువ్వు బ్రతకాలని నాకు ఉంటుంది, అమ్మ నా కళ్ళ ముందు కనబడాలని నేనే ఎప్పుడు కోరుకుంటాను. అలాగే నీ కొడుకుగా నేను నీ ముందు ఉండాలని నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయుష్ నిర్ణయించేది దేవుడు. ఆయన టైం టేబుల్ ప్రకారము అన్నీ జరుగుతాయి. అంతకు మించి ఒక క్షణం కూడా ఎవరు భూమి మీద బ్రతకరు. మనం చింతించటం వల్ల మన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేము, అంటే ఆయుష్ని పెంచుకోలేము అంటున్నాడు ప్రభు. ఎత్తు అంటే ఈ ఎత్తు కాదు. యూ కెనాట్ ఎన్హాన్స్ యువర్ లాంగివిటీ బై వరీయింగ్. చింతించడం ద్వారా ఆయుష్ని పెంచుకోలేరు, చింతించడం ద్వారా ఆయుష్ తగ్గిపోద్ది. అవునా? నరాల బలహీనత వస్తుంది, హార్మోన్స్లో తేడా వస్తుంది, నిద్ర పట్టదు, చిక్కిపోతాం, జీర్ణం అవ్వదు, ఇక అన్ని రకాలైన వస్తాయి. ఇక చివరికి మందుల మీదే జీవిస్తాం. అందుకని చింతించడం ద్వారా ఇది శరీర ఆరోగ్యం మీద దాడి చేస్తుంది. దేవుడు అందరికీ ఆయుష్ నిర్ణయించాడు. ఏంటో ఎప్పటికీ తెలియదు. మీ వయసు ఎంత అని అంటే ఏదో 60, 70, 80 అని చెప్తారు. ఎంత వయసు మిగులుందన్నది ఎవరికైనా తెలుసా? హౌ మచ్ లైఫ్ ఈజ్ లెఫ్ట్ ఫర్ యూ. మీకు ఇంకా ఎంత వయసు మిగిలింది ఎవరికి తెలీదు. అయితే దాని గురించి ఆలోచన చేయదు. కొన్ని సందర్భాల్లో ఆయుష్ గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం, అది కూడా వద్దంటున్నాడు. అందుకని పక్షుల్ని చూపిస్తున్నాడు, ఆయుష్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఇంకోటి అక్కడ చూస్తే 28వ వచనంలో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి అంటున్నాడు. అడవి పువ్వుని చూపిస్తున్నాడు. ముందు పక్షులను చెప్పాడు,
రెండోది ఆయుష్ గురించి మాట్లాడాడు. మూడోది అడవి పురుగు గురించి చెప్తూ అవి ఎలాగ ఎదుగుచున్నవి, ఆలోచించి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. గడ్డి పువ్వు గురించి మాట్లాడుతున్నాడు. గడ్డి పువ్వుని అంటే ద గ్లోరీ ఆఫ్ లిలీస్ అంటాం. గడ్డి పువ్వు యొక్క మహిమతో పోలిస్తే సొలొమోను మహిమ చాలా తక్కువ. అంటే సొలొమోను మహిమ అంటే వైభవం. సొలొమోను వైభవం మామూలు కాదు. ఆ రాజుల మొదటి గ్రంథంలో చూస్తే సొలొమోను ఒకరోజు తినే ఆహారము ఎన్నో టన్నుల గోధుమ పిండి అంట. నేను రాసుకున్నాను, ఒకసారి మీ గురించి చెప్తాను. అది లెక్క కట్టి చూశాను. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఒక రోజుకి సొలొమోను ఆహారం అంటే సొలొమోను ఒక్కడే కాదు, ఆయనతో పాటు చాలామంది ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండేవాళ్ళు. ఒకరోజు రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత? 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఒకసారి ఆగండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 12,025 కేజీలు వచ్చినాయి. ఏంటి ఒకరోజు? అంటే ఇదంతా సొలొమోను కాదు, ఆయన డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారంటే 100 కొలది కూర్చున్నారు. 12,025 కేజీల పిండి, గోధుమ పిండి రోజు. ఇక తర్వాత రోజు ఏం తినేవాడు చూడండి. 1200 తూముల ముతక పిండి, 600 తూముల సన్నపిండి, 1200 తూములు అంటే దరిదాపు అదొక 20,000 కేజీలు. 20,000 కేజీలు. తర్వాతమ్మా 10 ఎడ్లు, ఊరంతటికి సరిపోద్ది. అంటే బీఫ్ అంటాం దాన్ని. విడి ఎడ్లు 20 అంట. ఏంటి బాబాయ్, ఏ పెళ్ళిలో 100 గొర్రెలు వేస్తాం మనం? వేస్తారు కొంతమంది. 20,000, 40,000, 50,000 మంది గెస్టులు వచ్చిన పెళ్ళిళ్ళు కొన్ని జరిగినాయి. అక్కడ 100 గొర్రెలు, 2 గొర్రెలు వేస్తారు. మన పెళ్ళిళ్ళకి బహుశా 5-6 వేస్తామేమో. అక్కడ ఎన్ని గొర్రెలు అంటే 100 గొర్రెలు. ఇవి కాక ఎర్ర దుప్పులంట, ఇంకా దుప్పులంట, ఇక జింకలంట, కొవ్వున ఏంటి ఒక రోజుకి. అది సొలొమోను వైభవము. అంటే సొలొమోను ఒక రోజుకి ఇన్ని వందలు అంటే ఎంతమంది భోజనం చేసేవాళ్ళు రాజుగారితో పాటు? ప్రపంచంలో ఏ రాజు, అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇంత ఆహారం, అమెరికా ప్రెసిడెంట్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఇంతమంది ఎప్పుడు కూర్చోరు. ప్రపంచంలో ఎవరు ఒకరోజు ఆహారానికి ఇంతగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ రోజుకి ఎవరూ లేరు. ఒకరోజు సొలొమోను అంతగా ఖర్చు పెట్టి అంత వైభవంలో జీవించాడు సొలొమోను. అంటే దేవుడే సొలొమోను దీవించాడు. కానీ ఆ సొలొమోన్ని గడ్డి పువ్వుతో పోల్చి సొలొమోన్ని పక్కన పెట్టేశాడు దేవుడు. సొలొమోను వైభవం కూడా అంత లేదు అంట. గడ్డి పువ్వే సొలొమోను కన్నా వైభవం కలిగిందంట. దేవుడు అంటున్నాడు, అటువంటి గడ్డి పువ్వు దేవుడు అంతగా అలంకరించాడు. వైభవము, ఆ సౌందర్యము ఈ గడ్డి పువ్వు. కానీ ఉదయం పూస్తుంది, సాయంత్రానికి అది ఎండిపోయి రాలిపోతుంది. ఉదయం పూసి, అంటే గడ్డి పువ్వు గురించి, ఉదయం పూస్తుంది, మధ్యాహ్నంకి అలాగ వడులుతుంది, సాయంత్రానికి పూర్తిగా ఎండిపోతుంది. ఇక సాయంత్రం ఎండిపోయి రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత సాయంత్రపు గాలికి అది ఎక్కడికో కొట్టుకుని పోతుంది. ఒకరోజు జీవిత కాలం ఉన్న గడ్డి పువ్వుకే అంత వైభవాన్ని ఇస్తే, మీరు నా స్వరూపములో సృష్టించబడి నా పోలికలో సృష్టించబడ్డారు. మిమ్మల్ని రక్షించడానికి దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడు. గడ్డి పువ్వునే అంతగా అలంకరిస్తే మీరు గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ అంటున్నాడు. గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళమా? మరి ఎందుకు చింతిస్తారంటున్నాడు. ఎందుకు చింతిస్తారంటున్నాడు. ఎందుకు చింతిస్తాం? దేని కొరకు చింతిస్తాం? ఎప్పుడూనంట మనము మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలంట, మనకన్నా ఎక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎవరైనా సరే ఎప్పుడు మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. అప్పుడే చింత రాకుండా ఉంటుంది. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. భక్తిలో మనకన్నా గొప్ప వాళ్ళతో పోల్చుకుందాం, కానీ భౌతిక జీవితంలో మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకుందాం.
భక్తిలో ఎవరితో పోల్చుకోవాలి? అబ్రహాంతో పోల్చుకోవాలి. ఐశ్వర్యంలో అబ్రహాంతో పోల్చుకోవద్దు. భక్తిలో అబ్రహాం అంత భక్తి ఉందా మనకి? భక్తిలో యోసేపు అంత భక్తి ఉందా? భక్తిలో దానియేలు వీళ్ళంత భక్తి ఉందా? భక్తిలో భక్సింగ్ గారు అంత భక్తి ఉందా? భక్తిలో పోల్చుకుందాం, కానీ భౌతిక జీవితంలో మనకన్నా తక్కువ వారితో పోల్చుకోవాలి. అప్పుడే తృప్తిగా జీవిస్తాం. తృప్తిగా ఉన్నారా? తృప్తిగా జీవించాము. సొలొమోను ఎంత వైభవంలో, ఒక్కరోజు సొలొమోను ఆహారం మీకు చూపించాను. ఎంత వైభవంతో ఉన్న సొలొమోనుని దేవుడు గడ్డి పువ్వుతో పోల్చి పక్కన పెట్టేశాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో కూడా సొలొమోనుకున్నంత ఐశ్వర్యం లేదు. ఎన్నో టన్నుల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నేను రాసుకున్నాను. అది సొలొమోనుకున్న ఆస్తి ఈ రోజున ప్రపంచంలో ఏదో కొంచెం చూస్తూ ఉంటే బ్రునై కింగ్ అని ఒక ఆయన ఉంటాడు. బ్రునై అనే దేశం ఉందా మీకు తెలుసా? ఉందో తెలుసా? తమిళనాడు పక్కనే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్. బ్రునై అనే దేశం ఉందో తెలుసా? అది గల్ఫ్ దేశంలో ఒక దేశం బ్రునై. బ్రునై అనే దేశం, ఆ దేశానికి రాజు ఒక ఆయన ఉంటాడు. ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు బ్రునై కింగ్. మీరు యూట్యూబ్కి వెళ్ళి ఆయన ప్యాలెస్ బ్రునై కింగ్ ప్యాలెస్ అని కొట్టండి. అంతా బంగారం, ఎంతెంత ద్వారబంధాలు, మన మందిరం కన్నా ఎత్తైన ద్వారబంధాలు, బంగారం. ఆ బ్రునై కింగు ఆయన అఫీషియల్ హాలు గోడంతా బంగారం. అధికారంలో అమెరికా ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు, చైనా ప్రెసిడెంటు గొప్పవాళ్ళు, కానీ వ్యక్తిగత ఐశ్వర్యంలో బ్రునై కింగ్ బాల ధనవంతుడు. కానీ మీకు మాట చెప్పనా, బ్రునై కింగ్ సొలొమోను కన్నా పేదవాడు. బ్రునై కింగ్ సొలొమోను కన్నా పేదవాడు. ప్రస్తుతం బ్రునై కింగ్ రిచెస్ట్ అంటే ఆస్తి ప్రకారం, ఎందుకంటే దేశం అంతా అయింది. ఆ పెట్రోల్ వెల్స్ అని అంటాం, అంతా అయింది. కానీ సొలొమోను ఆయనకన్నా గొప్పవాడు. కానీ సొలొమోను కన్నా గొప్పది ఎవరో చెప్పంటారా? గడ్డి పువ్వు. గడ్డి పువ్వు కన్నా గొప్పవాళ్ళు ఎవరో చెప్పంటారా? మనం. బ్రునై కింగ్ కన్నా గొప్పవాడు సొలొమోను. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులందరికన్నా గొప్పవాడు సొలొమోను. సొలొమోను కన్నా వైభవం కన్నా గొప్పది అడుగు పువ్వు అన్నాడు. ఇప్పుడు అడుగు పువ్వు కన్నా గొప్పవాళ్ళు ఎవరు? ఆయన విశ్వాసులు అంటున్నారు. అరే మనం అంత గొప్పవాళ్ళమి, ఆ గొప్పతనం మనం ఫీల్ అవ్వాలి. దేవునిలో యేసు ప్రభువులో, దేవునిలో మనం గొప్పవాళ్ళమే. అదేమైనా సంతోషం ఉందా? వాళ్ళకి భౌతిక సంబంధమైన కనబడేవి అవ్వచ్చు, మనకి కనబడని ఐశ్వర్యాన్ని దేవుడు యేసు ప్రభువులో ఇచ్చాడు. అందుకని విచారం ఎందుకు వస్తుందంటే, మనము దేవుడు చెప్పినవి చూడడం లేదు. ఆకాశ పక్షులను చూడమంటున్నాడు, అడవి పువ్వుని చూడమంటున్నాడు. అప్పుడు మనం దేవుని దృష్టిలో ఎంత గొప్పవాళ్ళం అర్థమవుతుంది. చింతించకుండా ఉంటాము. అందుకని చింతించకూడదు అంటే మొట్టమొదటిది దేవుని ఎడల అపనమ్మిక ఉండకూడదు. అపనమ్మిక ఎందుకు వస్తుందంటే అసంతృప్తి ద్వారా వస్తుంది. అందుకని జీవితంలో సంతృప్తిగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరిది వారిదే. కానీ భక్తి జీవితంలో మాత్రం పోల్చుకుందాం. భక్తులతో పోల్చుకొని వారిలాగా అవుదాం. కానీ భౌతిక జీవితంలో ఎవరితోని పోల్చుకోవద్దు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చవద్దు. ఎవరి జ్ఞానం వారిదే, ఎవరి చదువులు వాళ్ళవే, ఎవరి స్థితిగతులు వాళ్ళవి. వాళ్ళు ఏదో అమెరికా వెళ్ళిపోయారు, మా పిల్లలు వద్దు. నెవర్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీ అదర్ చిల్డ్రన్. ఎవరిది వాళ్ళదే. అంతిమంగా అందరికీ కావాల్సింది ఏంటంటే అమెరికాలో ఉన్నారా, అమలాపురంలో ఉన్నారా ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నారా లేదన్నది ముఖ్యం, హ్యాపీగా ఉన్నారా లేదన్నది ముఖ్యం. పోల్చుకోవద్దు. అందుకని ఏ విషయంలో పోలిక ఉండొద్దు. అసంతృప్తికి దారితీస్తుంది, అది అపనమ్మికకు దారితీస్తుంది, దానివల్ల చింత వస్తుంది. అందుకని చింత అపనమ్మకానికి వస్తుంది. రెండవది, చింత ఎందుకు వస్తుందో మనం చూసాం, అనవసరంగా ఆలోచించుట ద్వారా. అందుకని దేవుడు ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు, అడవి పువ్వులను చూపిస్తున్నాడు, మన జీవితం గురించి కూడా చెప్తున్నాడు. చింతించవద్దు, మనం అందరికన్నా బహు శ్రేష్ఠులమే.
అందుకని చింత మన భౌతిక దేహాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు చింత మన ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. చింతించడం వల్ల ప్రార్థనకు రాలేరు. ఎప్పుడు చింతించేవాళ్ళు ప్రార్థన చేసుకోలేరు, బైబిల్ చదవలేరు. ఎప్పుడు చింతించేవాళ్ళు ఇక ఆ చింతలోనే కొట్టుకుని పోతూ ఉంటారు. చింతించడం ద్వారా దేవునికి దూరం అవుతాం, ఆరోగ్యం పాడైపోద్ది. అందుకని చింతించవద్దు అని అన్నాడు. ఈ 2 మాటలు ఈ వారానికి చాలు. వచ్చే వారం మరొక 2 మాటలు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం.